జై హో పత్రిజీ. ఆత్మీయ ధ్యాన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. నాకు ముందుగా జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు హృదయపూర్వకంగా నమస్సుమాంజలులు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి దీనంతటికీ ముఖ్య కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతుల యొక్క ఆశీర్వచనాలతో, వారి గురువు గారైన శ్రీ సదానంద యోగి గారి దివ్య ఆశీస్సులతో మనం ఎంతో చక్కగా పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఎదుగుతున్నాము, ఎంతో చక్కటి జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము. మరి ధ్యానం ద్వారా, స్వాధ్యాయనం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మనం ఎంతో చక్కటి జ్ఞానాన్ని పొందుతున్నామండి. మరి నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ దత్తావతారమైన శ్రీ షిరిడి సాయినాథుని దివ్య ఆశీస్సులతో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. మన యొక్క శత్రువులు 4 రకాలు ఉంటాయండి. ముముక్షువు అనబడేవాడు తనను తాను రక్షించుకోవాలి. అవేంటంటే భయం, పరిమిత జ్ఞానం, సిద్ధుల ద్వారా వచ్చే అహంకారం, వృద్ధత్వపు అలసత్వ భావనలు. భయం అన్నది మన యొక్క మొదటి శత్రువు. మనం ముందుగా అన్ని రకాలైన భయాలను జయించాలి. అప్పుడే మనకు జ్ఞానం అన్నది మొలకెత్తుతుంది. అయితే ప్రాథమిక పరిమిత జ్ఞానాన్ని పూర్వ జ్ఞానం అనుకునే పొరపాటు పడుతూ ఉంటాం. రెండవ పాయింట్, పరిమిత జ్ఞానం అనేది మన యొక్క రెండవ శత్రువు. ఆ గండం నుంచి తప్పించుకోగలిగితే మనకు ఎన్నో సిద్ధులు సంక్రమిస్తాయి. సిద్ధులు సంక్రమించి గర్వం సంభవిస్తే అవి తిరిగి మన పతనానికి దారితీస్తాయండి. సిద్ధులను సంపాదించి తీరాలి, అయితే గర్వం రాకుండా ఉండాలన్నమాట. గర్వం వస్తే అయిపోయింది. ఇంకోటి, 3వ పాయింట్, సిద్ధుల ద్వారా వచ్చే అహంకారం. ఇది మన యొక్క 3వ శత్రువు. అది జయించిన తర్వాత కూడా చిట్ట చివరి వరకు అలసత్వము, వృద్ధత్వపు అలసత్వ భావనలు ఎప్పుడు మనకు లోను కారాదు వాటికి. 4వది వృద్ధత్వ అలసత్వ భావనలు. ఇదేంటంటే మన యొక్క అంతిమ శత్రువు. భయము, పరిమిత జ్ఞానము, సిద్ధులు సృష్టించే అహంకారము, 4వది వృద్ధత్వ అలసత్వ భావనలు. ఈ శత్రువులన్నీ మనలో ఉంటాయి. వీటిని జయించాలి అంటారు పత్రిజీ సార్. ఎప్పటికప్పుడు మనము ఈ శత్రువుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలని పత్రిజీ సార్ మనకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మానవునికి ఆరోగ్యవంతమైన జీవితమే సర్వ సంపదల కన్నా కూడా ఎంతో భాగ్యం. ముఖ్యంగా నేటి మానవుడు 3 రకాల అనారోగ్యంతో ఉంటాడు. శారీరక అనారోగ్యం, 2 మానసిక అనారోగ్యం, 3 ఆధ్యాత్మిక అనారోగ్యం. శారీరక అనారోగ్యం అంటే మన భౌతిక శరీరానికి, ఈ శరీరానికి వచ్చే రోగాలు. ఇవి ముఖ్యంగా అంటు రోగాలుగాను, విష పదార్థాల సేవనం వల్ల ప్రమాదాల వల్లను శరీరానికి రోగాలు వస్తూ ఉంటాయి. ఇక మానసిక అనారోగ్యం కేవలం భయం వల్ల, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ భయంతోనే మనిషి లోపల మనోవ్యాకులత పడుతూ ఉంటాడు. క్రోధం వల్ల, కోపం వల్ల, ఇతర భావావేశాల వల్ల వస్తూ ఉంటుందన్నమాట. ఇది కేవలం మనిషి తన ప్రవర్తన మార్చుకోవాలి. ఎప్పుడు అజ్ఞాంధకార స్థితిలో ఉన్నప్పుడు కోపము, పగ, ద్వేషం ఇవన్నీ ఉంటాయన్నమాట. వాటన్నిటినీ వదిలేస్తూ ఉండాలి. అందుకే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి మనము అనంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భావావేశాల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. మన శరీరానికి ఏ ఆహారం అవసరమో దానికి అందించాలి.
జబ్బులకు కారణమైన ఈ శరీరానికి హానికరమైన మాంసాహారాన్ని పూర్తిగా వదిలేయాలి. శుద్ధ శాకాహారం, మరి ఇంకా పండ్లు, సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అంతేకాక మనం తీసుకునే భోజనం కూడా చాలా జాగ్రత్తగా శుద్ధ సాత్వికంగా ఉండాలి. ఇందులో అతి ముఖ్యమైనది అతిగా తినడం. అతిగా తినద్దు, గొంతు వరకు తిని ఆయాసం తెచ్చుకోవద్దు. మితాహారం తీసుకోవాలి. నీటిని కూడా మనం ఎక్కువ తీసుకోవటం వల్ల మన ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుందండి. ఇలా అలవాటు చేసుకుంటే శరీరంలోని విష పదార్థాలను శుభ్రం చేసే గుణం ఆ నీటికి ఉంది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాక ఆరోగ్యంగా ఉండాలంటే మనం అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో వాటర్ తీసుకుంటూ ఉంటాము. అది మానేద్దాం, జీర్ణశక్తి తగ్గిపోతుందండి. కాబట్టి మనము ఈ మనిషికి 4 రకాల శత్రువుల నుంచి భయము, పరిమిత జ్ఞానము, సిద్ధుల ద్వారా వచ్చే అహంకారము, వృద్ధత్వపు అలసత్వము భావనలన్నిటినీ కూడా తీసివేస్తేనే ఆరోగ్యమే మహాభాగ్యం, సంతోషమే సగం బలం. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. నమస్తే. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. మరి ఈ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకా కొంతమందికి మనము ఇది విశ్వవ్యాప్తంగా సాంకేతిక పరంగా వ్యాప్తి చెందించడం వల్ల, ఈ ధ్యానం వల్ల ఉపయోగాలన్నీ కూడా మనకు పత్రిజీ సారు మనకి నేర్పించారు. ఇవన్నీ కూడా మనం ఈ విశ్వ కళ్యాణానికి, లోక కళ్యాణానికి ఉపయోగపడేలా చేద్దాం. నమస్తే. నేను మీ పద్మజ.